హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఇదొచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. మినీ వ్లాగ్ అండి. ఇదొచ్చేసి మా పిన్ని కూతురు అంటే వాళ్ళు హాస్టల్‌లో ఉండేసరికి చూడ్డానికి వెళ్తున్నాము. చూడండి ఇదొచ్చేసి వెళ్ళే దారిలో ఇలా మనం వాడే చెత్తంతా చూడండి ఇలా అంటే మనం వాడే ప్లాస్టిక్ అనమాట. మనం వాడే అంటే చెత్త మొత్తం ఒక దగ్గర వేస్తాం కదా! అది ఎత్తుకొచ్చి ఇక్కడ ఒక ఊరు అంటే మా పిన్ని వాళ్ళ ఊరు పక్కనే ఇలా కుప్ప అనేది వేసేస్తున్నారండి. స్మెల్ అనేది ఎలా వస్తుందంటే అంత భరించలేకుండా వస్తుంది. ఇక్కడొచ్చేసి పిల్లల కోసం అంటే వాళ్ళకి ఏవైనా స్నాక్స్ అనేవి తీసుకెళ్దామని చెప్పేసి ఇలా బేకరీకి వచ్చేసామండి. ఇక్కడొచ్చేసి ఎగ్ పఫ్ అలాంటివి మనకి వాళ్ళు అంటే రోజు డైలీ వేర్ టైంలో వాళ్ళు స్నాక్స్ అనేవి తింటారు కదా! దానికోసం అని చెప్పేసి ఇలా స్నాక్స్ తీసేసుకొని బయలుదేరేసామండి. ఇదొచ్చేసి పిల్లలు అంటే గర్ల్స్ హాస్టల్ అనమాట. అంటే గురుకుల పాఠశాల ఉంటుంది కదా! ఆ గురుకుల పాఠశాలకి వెళ్ళామండి. ఇక్కడ పిల్లల కోసం కూడా మేము అంటే నెలకొకసారి పిల్లలకనేది పేరెంట్స్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ నెలకొకసారి వస్తారు కాబట్టి పిల్లల కోసం చికెను వండుకొనొచ్చి బిర్యానీ తీసుకొచ్చామనమాట. అంటే వాళ్ళకి ఎప్పుడు అంటే హాస్టల్‌లో పెట్టరు కదండీ! ఈ స్నాక్స్ అనేవి కానీ, ఇలా బిర్యానీ, చికెన్ కానీ వాళ్ళకి స్కూల్‌లో పెట్టరనమాట. ఇక్కడ చూడండి పేరెంట్స్ అనేవి ఎలా ఉందో మనకి ఎలా ఉన్నారంటే తిరునాళ్ళలా ఉంటుంది కదా! సేమ్ అలానే ఎక్కడెక్కడి నుంచో వచ్చి పేరెంట్స్ అంటే పిల్లల కోసం ఇలా వచ్చేసి వాళ్ళ కోసం ఏవైనా వండుకొనొచ్చి ఇలా చూడండి పిల్లలకి వాళ్ళ పేలు ఎలా ఉన్నాయంటే అసలు చూసేదానికి కూడా వీలు పడినంతగా ఉన్నాయి. అలా ఉన్నాయన్నమాట. ఒకరి తలలోకి ఒకరికి ఎక్కుతూ ఉంటాయి కదా! ఆ పేలనేవి చూసేసి పిల్లల్ని ఇలా వాళ్ళకి ఏవైనా ఇష్టమైనవి తెచ్చేసి ఇలా పెట్టేసి వాళ్ళు పేరెంట్స్ రాంగానే అసలు ఎలా అంటే ఏడ్చేస్తున్నారండి. ఎంత దుఃఖం వచ్చేసి చిన్న పిల్లలనమాట. సిక్స్త్, ఫిఫ్త్ క్లాసోళ్ళు. వాళ్ళ వయసు ఎంతుంటుందండి. వాళ్ళైతే అస్సలే పేరెంట్స్‌ని చూడంగానే అసలు ఏడ్చేస్తున్నారనమాట. కానీ ఇలా హాస్టల్‌లో వేయటమే బెస్ట్ అండి. ఎందుకంటే మనము ఇలా బయట చదివిచ్చి వాళ్ళు పాడైపోతున్నారు. ఈ వీడియో నచ్చితే 11కెళ్ళి 3కి వచ్చామనమాట. అప్పుడే వదిలారండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ ఏమైందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. నెక్స్ట్ ఏమైందంటే తర్వాత లేట్ అయిందని చెప్పేసి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. ఎందుకంటే ఈరోజు టైలరింగ్ కొంచెం రెస్ట్ ఇచ్చాననమాట. ఆ నైట్‌కి మా పిన్ని వాళ్ళ ఇంటికాడే ఉండేసి అక్కడ మా జున్ను చేసిందండి బర్రెనిందని చెప్పేసి ఆ జున్ను తినేసి మార్నింగ్ 6:30కి అలా బయలుదేరామనమాట. అలా బయలుదేరిన తర్వాత ఈ జున్ను అనేది ఎలా తయారు చేశానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.